పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనము. మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకునే వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. సత్యమునకు విధేయులమవుట ద్వారా మన ఆత్మలను మనం పవిత్రపరచుకొనుచున్నాం. శరీరములో మరియు ఆత్మలో మనం పవిత్రపరచబడాలని పరిశుద్ధుడైన పౌలు చెప్తున్నాడు. ఒక తప్పైన ఆత్మ కూడా మనలను అపవిత్రపరచును. మీరు ఇతరులతో కలిగిన సంబంధాలను గూర్చి జాగ్రత్తగా ఉండుము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనము. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. నీటి కొరకు ఎక్కడికి వెళ్తున్నావు? ఎండిన బావుల యొద్దకు వెళ్ళుచు మన జీవితాలను వ్యర్థపరచుకునుట ఎంత నష్టము. ఏ విధమైన బంధువులు మనకున్నారు? వారు ఎండిన బావులా? నీవు ఒక ఎండిన బావివా? నీతో సహవాసము చేయువారెవరైనా పరలోకపు నీటిని త్రాగుచున్నారా? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము. మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వాన్ని నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావల్లో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. నిజమైన దేవుని పిల్లలను గూర్చి చెడు మాట్లాడు ప్రజలున్నారు. దేవదూతలు సాతాను గూర్చి చెడుగా మాట్లాడరు. నిష్కారణమైన వాటిని మాట్లాడినప్పుడు వారు సాతానుతో ప్రభువు నిన్ను గద్దించునుగాక అని మాత్రమే చెప్పారు. పడిపోయిన ఆ మొదటి దూతను గూర్చి వారు చెడుగా మాట్లాడలేరు. శరీరానుసారులైన వారు దేవుని పిల్లలను గూర్చి సులభముగా చెడు మాట్లాడతారు. వారు వారి యొద్దకు వచ్చి అబద్ధాలు చెప్తుంటారు. నీకు సత్యమునే పూర్తిగా సత్యమునే మాట్లాడుటకు కోరిక లేనట్లయితే దేవుని పిల్లల యొద్దకు వెళ్ళవద్దు. సత్యమునకు విధేయులమైండునట్లు ఆత్మ నీకు సహాయం చేసినప్పుడు నీ మనస్సు మరియు ఆత్మ పవిత్రపరచబడును. క్రైస్తవునిగా ఉండి ఒక ఎండిన బావిగా ఉండుట, నీ భక్తి ద్వారా ఇతరులను మోసపరచుట చాలా విచారకరమైన విషయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును. దైవభక్తిలో నిన్ను నీవు సాధకం చేసుకొనుము. దీనిని మరియు దీని ప్రాముఖ్యతను గ్రహించుము. భౌతిక సాధన మనకిష్టం, అయితే విశ్వాసమునకు సంబంధించిన సాధన అభ్యాసం చేయమని దేవుడు మనలను కోరుచున్నాడు. అక్కడ దేవుని సన్నిధిని ఎంతో స్పష్టమైన రీతిలో తెలుసుకుంటావు. ఆయన నిత్యము నిలిచియుండు సన్నిధిని నీతో కలిగి ఉండుట ఒక గొప్ప ఆశీర్వాదం. నీవు దాన్ని రుచి చూచినట్లయితే ఎంత ఖరీదైనా నీవు దాన్ని సంపాదించుకుంటావు. ఆయన మాట పట్ల వణికే వారిని దేవుడు ఎరిగి ఉన్నాడు. నేటి నీ ఉదయకాల ధ్యానములో నీవు ఆయన మాటకు వణికి ఉన్నట్లయితే దినమంతయు ప్రభువు నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఆయన మాట పట్ల వణకుట నీకు ఒక అలవాటుగా తయారగును. ఇదంతా దైవభక్తిలో సాధన. ఆయన వాక్యం కొరకైన విలువ ఎంతో ఎంతో గొప్పదిగా నీకు తయారగును. నీ సంబంధములను గురించి జాగ్రత్తగా ఉండుము. నీ మట్టుకు నీవు ఎండిన బావులతో సహవాసం కలిగి ఉంటున్నావా? ఆత్మ ద్వారా వాక్యమునకు విధేయత అనగా అర్థమేమై ఉన్నది? దాని అర్థమేమనగా కృప కొరకు ప్రార్థనతో వాక్యమును చదువుట. శిలువ సమయము సమీపించుండగా సాతాను పేతురును గోధుమల వలె జల్లించబోచున్నాడని యేసు చూడగలిగాడు. తన కొరకు మరియు తన శిష్యుల కొరకు యేసు ప్రార్థనలో లోతుగా ఉన్నాడు. ఆయన పేతురును హెచ్చరించాడు గాని యేసు మాటలను అతడు గ్రహించలేదు. అతడు గ్రహించినట్లయితే అతడు వణికిపోయేవాడు మరియు ప్రార్థించేవాడు. తన జీవమును యేసుకు ఇవ్వగలనని పేతురు తలంచాడు. ప్రార్థన లేకుండా పేతురు దాన్ని చేయగలడా? యేసు ఆత్మలో మాట్లాడుచున్నాడు. ఆయన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. నికోదేము యేసుతో శరీర స్థాయిలో మాట్లాడాడు గాని యేసు అతనితో ఆత్మలో మాట్లాడాడు. యేసు ఎల్లప్పుడూ ఆత్మలో మాట్లాడును గాని చాలామంది వారి ప్రకృతి సంబంధమైన మనసుతో మాత్రమే ఆయన అర్థం చేసుకుంటారు. ఆయన అర్థం చేసుకున్నటకు ప్రార్థనలో ఆత్మస్థాయికి మీరు తప్పక పైకి లేవలసి ఉన్నారు. మీరు ఆత్మ ద్వారా జన్మించినప్పుడు యేసు మాటలను అర్థం చేసుకున్నటకు ప్రార్థన ద్వారా ఆత్మస్థాయికి మీరు పైకి లేవగలరు. ఎంత ఎక్కువగా ప్రార్థిస్తే అంత ఎక్కువగా వాక్యాన్ని మీరు అర్థం చేసుకుంటారు. గొప్ప ప్రత్యక్షతలు నీకు వస్తాయి. ఏలియా లాంటి ప్రజల జీవితాన్ని మీరు అర్థం చేసుకుంటారు. అట్టి ప్రవక్తలను అర్థం చేసుకున్నటకు నీకు ప్రత్యక్షత అవసరము. మీరు దాన్ని కలిగి ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్నవారికి వ్యత్యాసంగా మీరు ఉంటారు. మీరెక్కడికి వెళ్ళినను దేవుని సన్నిధిని మీరు తీసుకుని వెళ్తారు.
సహోదరుల కొరకైన కపటం లేని ప్రేమ మీలో నుండి స్వేచ్ఛగా బయటకు వచ్చును. సహోదరులకు ఇచ్చుటకు అవసరమైనది పరలోకము నుండి మీకు ఇవ్వబడును. దేవుని కొరకైన సాధనము మరియు జీవజల బావిగా మీరు తయారవుతారు. ఇది మన ఆధిక్యత. మనము దాన్ని సాధిద్దాం. దేవుని కొరకైన సాధనంగా లేక జీవజల బావులుగా ఉండే స్థితికి మనం ఎంత దూరంలో ఉన్నాము? మన క్రియల కంటే ఎక్కువగా మన మాటలు ఉండకూడదు.